సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక స్పెషల్ ఆయిల్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో ఎనీవే చలికాలం వచ్చేసింది. సో చాలా మందికి కోల్డ్ అండ్ సైనోసైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇంట్లో వెన్ యూ ఆర్ ఎఫెక్టెడ్ విత్ ద కోల్డ్ అండ్ ఆల్, మీరు ఇంట్లో ఈజీగా సింపుల్గా లైక్ మీ కోల్డ్ తగ్గించుకోవటానికి ఒక చిన్న సింపుల్ టిప్ లాగా చెప్తున్నాను అనమాట ఈ ఆయిల్. సో ఈ ఆయిల్లో స్పెషాలిటీ ఏంటి అంటే మెయిన్గా ఇక్కడ నేను సాలిడ్స్ యూస్ చేస్తున్నాను. 3 సాలిడ్స్ యూస్ చేసి దాన్ని లిక్విడ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఈ 3 సాలిడ్స్‌తోనే ఆయిల్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ఫైర్ కానివ్వండి, లైక్ స్టవ్ కానివ్వండి ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు. చాలా సింపుల్‌గా విత్ సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ ఆయిల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనం తీసుకునే ఇంగ్రీడియెంట్స్ ఏంటి అంటే లైక్ ఇది పుదీనా సత్వ అన్నమాట. పుదీనా పువ్వు అంటాము. మనకు బయట మార్కెట్‌లో దొరుకుతుంది. అండ్ ఇది ముద్ద కర్పూరం అందరికీ ఐడియా ఉంటుంది. సో మనం గుళ్ళో హారతికి వీటికి యూజ్ చేసేది ముద్ద కర్పూరం అన్నమాట. అండ్ ఇదేంటి అంటే వాము పువ్వు అన్నమాట. అంటే వాము సత్వం అంటామన్నమాట. సో దీస్ ఆర్ ద 3 సాలిడ్ ఇంగ్రీడియెంట్స్. వీటికి స్పెషాలిటీ ఏంటి అంటే దీస్ ఆర్ వాలటైల్ ఇన్ నేచర్. అంటే ఇది ఇంకొంచెం సేపు మనం అలానే ఉంచితే ఇట్ విల్ చేంజ్ ఇంటూ లిక్విడ్. సో మనం ఇప్పుడు ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని మనం ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఐ హావ్ టేకెన్ లిటిల్ కర్పూరం. ఓకే. అండ్ ఐఎమ్ టేకింగ్ దిస్ పుదీనా సత్వ అండ్ ఐఎమ్ యాడింగ్ ఈ వాము సత్వం. ఓకే. దెన్ మీ దగ్గర ఒకవేళ కల్వ యంత్రం అవైలబిలిటీలో లేదు అంటే యూ కెన్ ఈవెన్ గో మీ ఇంట్లో యూస్ చేసే లైక్ మనం గిన్నెలు అవ్వనివ్వండి, ఒక గరిటెతో అయినా సరే మీరు తిప్పుతూ ఉండొచ్చు అనమాట. So I'll show you how this oil is going to be now. So ఇక్కడ మీరు చూడండి, ఆల్రెడీ ఇట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ టు ద లిక్విడ్ నేచర్. ఆయిల్ ఫామ్ అయిపోయింది. సో ఇదేంటి అంటే మెయిన్గా మీరు ఇప్పుడు లైక్ మనం బయట తీసుకుంటూ ఉంటాం కదా, లైక్ ఆవిరిలో వేసే డ్రాప్స్ అని చెప్పి లైక్ చాలా ఆయిల్స్ లేదా నోస్కి రబ్ చేసుకోవటానికి యూస్ చేసే ఆయిల్స్ అనేవి మనం బయట తీసుకుంటూ ఉంటాం కదా. సో దిస్ విల్ బి ద బేస్ ఆయిల్. చాలా ఆయిల్స్లో ఇది బేస్ ఆయిల్గా యూస్ చేస్తారనమాట. సో విత్ దిస్ 3 సింపుల్ ఇంగ్రీడియంట్స్ మీరు ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మెయిన్గా లైక్ మనకి ఇప్పుడు కోల్డ్ ఉందనుకోండి, జస్ట్ టేక్ ఒక చిన్న బడ్ లాంటిది తీసుకొని యూ కెన్ జస్ట్ అప్లై దిస్ ఆయిల్ ఓవర్ యువర్ నాస్ట్రల్స్. ఆర్ లేదంటే మీకు ఇక్కడ ఏదైనా పెయిన్ ఉంటే యూ కెన్ అప్లై హియర్. మీ హెడేక్ ఉన్న చోట యూ కెన్ అప్లై దిస్ ఆయిల్. అండ్ ఈవెన్ సైనసెస్, ఫ్రాంటల్ సైనసెస్ మనకి ఎప్పుడైనా అలా అనిపిస్తే యూ కెన్ గో ఆన్ దేర్. మెయిన్గా ఒకవేళ లైక్ బాగా రెగ్యులర్గా మీకు గాలి పీల్చడం అనేది ఇబ్బందిగా ఉంది, బ్లాక్డ్ నోస్ ఉందనుకోండి, లైక్ యూ కెన్ పుట్ దిస్ ఆయిల్ ఇన్ అ కర్చీఫ్ అండ్ టేక్. మీరు ఆవిరి అనేది దాని స్మెల్ అనేది పీలుస్తూ ఉండొచ్చు. లైక్ అన్ ఇన్హేలర్ యూ కెన్ యూస్ దిస్. అండ్ అంతేకాకుండా ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ పెయిన్స్, ఈవెన్ బాడీ పెయిన్స్కి కూడా యూ కెన్ ప్రిపేర్ దిస్ ఆయిల్ అండ్ కీప్ ఇట్. స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ని మీరు తీసుకొని యూ కెన్ అప్లై దిస్ ఆయిల్. సో మీకు ఏంటంటే ఇమీడియట్గా ఉపశమనం అనేది వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ యాజ్ వాలిని. ఇప్పుడు మనం వాలిని యూస్ చేస్తూ ఉంటారు చాలా మంది నొప్పి రాగానే. సో ఆ వాలిని ప్లేస్లో ఈవెన్ యూ కెన్ యూస్ దిస్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. అండ్ అంతేకాకుండా ఈవెన్ చిన్న పిల్లలకి కూడా ఆవిరి పట్టించేటప్పుడు జస్ట్ ఒక్క డ్రాప్ మనం వేసి ఆవిరి పట్టించినా సరే ఆ బ్లాక్డ్ నోస్ అనేది క్లియర్ అవుతుంది. లైక్ రెగ్యులర్గా ఫ్లమ్, కాఫ్ ఇవి ఎవరైతే సఫర్ అవుతూ ఉంటారో సో ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఎక్స్పెక్టోరెంట్. జస్ట్ ఆవిరికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ చిన్నపిల్లలు అయితే మనం దీన్ని కొంచెం మైల్డ్గా చెస్ట్ కూడా అప్లై చేయొచ్చు. లైక్ బ్యాక్, లంగ్స్ దగ్గర, బ్యాక్ రీజన్లో మైల్డ్గా అప్లై చేసి యూ కెన్ గివ్ లిటిల్ వేప్. సో దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే వీ కెన్ సే ఇట్ యాస్ వన్ ఆఫ్ ది మిరాకిల్ పాకెట్ ఆయిల్. సో వీ హ్యావ్ వేరియస్ యూజెస్ విత్ దిస్ ఆయిల్. ఈవెన్ మనం పిల్లలకు కూడా లైక్ అరౌండ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అలాంటి పిల్లలు ఆవిరి పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకు కూడా ఈ ఆయిల్ అనేది జస్ట్ 1 or 2 డ్రాప్స్ మనము వాటర్లో వేసేసి స్టీమ్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఒకవేళ వాళ్ళు బాగా హెడేక్గా ఉందంటే చాలా కొద్దిగా ఆయిల్ తీసుకొని జస్ట్ అప్లై చేయొచ్చు. అంటే బేస్డ్ ఆన్ ద పేషెంట్ క్యాపబిలిటీ టు
యాక్సెప్ట్ ఇట్. కొంతమందికి ఇది బాగా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేయచ్చు. సో, అలా అనిపిస్తుంది. సో, వాళ్ళకి తగ్గట్టుగా మీకు అలాంటివి ఏమైనా సింప్టమ్స్ వస్తున్నట్టు ఉంటే చాలా లెస్ ఆయిల్ యూజ్ చేయొచ్చండి. యాక్చువల్‌గా మన పెద్దవాళ్ళకి ఈ ఆయిల్ అనేది 1 డ్రాప్ యూజ్ చేసినా చాలు. చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుందనమాట. సో, పిల్లలకంటే ఇంకా మైల్డ్‌గా యూజ్ చేసుకుంటేనే మంచిది. సో, ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ ఆయిల్ కనుక ఇలానే ఓపెన్‌గా ఉంచితే ఈ ఆయిల్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. బికాజ్ ఐ సెడ్ యూ లైక్ దీస్ ఆర్ ద వాలటైల్ సబ్స్టెన్సెస్. ఆ నేచర్ వల్ల ఈ ఆయిల్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో, ఖచ్చితంగా మీరు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్‌ని ఒక చిన్న గాజు సీసాలో కానీ దేంట్లో అయినా యూ హ్యావ్ టు స్టోర్ దిస్ ఆయిల్. క్యాప్ పెట్టేసుకొని అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ నీడ్ యూ కెన్ యూజ్ దిస్ ఆయిల్. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ దిస్ ఆయిల్. సో, ఇప్పుడు మనం ఈ ఆయిల్ ఎలా ఉంది, దీని ఎఫెక్ట్ ఎలా ఉంది అనేది ఎక్స్‌పీరియన్స్ చేయటానికి మనం ఇక్కడ దగ్గరలో ఉన్నారు సరయూ గారు. ఆమెని పిలుద్దాము. సో, సరయూ గారు ప్లీజ్. యాహ్! సో, ఒకసారి ఈ ఆయిల్ స్మెల్ చూడండి. లైక్ స్మెల్ చూసి అండ్ జస్ట్ టెల్ హౌ యూ ఆర్ ఫీలింగ్. చాలా బాగుంది మ్యామ్. ఘాటుగా కూడా ఉంది. అచ్చం వాలిని స్ప్రే లాగే వాసన వస్తుంది. స్మెల్ చాలా బాగుంది మ్యామ్. అచ్చం విక్స్ వాసనే వస్తుంది మ్యామ్ మంచిగా. చాలా ఘాటుగా కూడా ఉంది మ్యామ్ అచ్చం. మేబీ విక్స్ లో కూడా ఇదే యూజ్ చేస్తారేమో మ్యామ్. మాక్సిమం ఈ ఇంగ్రీడియంట్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయా మ్యామ్? ఇవి దొరుకుతాయండి. లైక్ ఆయుర్వేదిక్ షాప్స్‌లో మీకు దొరుకుతాయి. రా డ్రగ్స్ దొరుకుతాయి కదా! అండ్ మనకి మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. ఈవెన్ ఆన్‌లైన్‌లో కూడా యూ కెన్ ట్రై ఇన్ అమెజాన్ యూ విల్ గెట్. సో, ఇవి నార్మల్‌గా పుదీనా పువ్వు, వామ పువ్వు మనం జనరల్‌గా యూజ్ చేసేదే. అండ్ ముద్ద కర్పూరం కూడా అందరికీ తెలిసిందే. సో, ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని సుమారుగా మనము లైక్ మిక్స్ చేస్తుంటే, గ్రైండ్ చేస్తుంటే ఇట్ విల్ టర్న్ ఇంటూ ఆయిల్. సో, ఈ ఆయిల్‌ని మనము పిల్లలకి కానివ్వండి, పెద్దలకి కానివ్వండి, సో, వాళ్ళ నెసెసిటీని బట్టి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఇలానే ఓపెన్‌గా ఉంచితే మాత్రం ఆయిల్ కంప్లీట్‌గా ఎవాపరేట్ అయిపోతుంది. సో, దీన్ని కంపల్సరీగా వి హావ్ టు స్టోర్ ఇట్ ఇన్ గ్లాస్ బాటిల్ ఆల్సో.